మేము సార్ సార్ మేము ఏడేడ పండినాం, మాకు పండిని చూపియండి, మాకు పండిని గుడి లేకపోతే ఆమె పండుకొని ఆమె కస్టమర్లకు డబ్బులు తీసుకుందా. అందరికీ నమస్కారం. నేను ఫలక్నామా గత జోగిని. నేను ఈ ఫలక్నామా టెంపుల్లో నేను జోగిని లెక్క ఉంటున్నా. గత 15-16 సంవత్సరాల నుంచి నేను ఈ గుడికాడనే ఉంటున్నాను. నేను చిన్నప్పటి నుంచి నేను ఈడనే ఉన్నా. నేను ఈ గుడిలో గుమ్మడికాయ కొట్టేది నేనే. ఆదివారం పూట అయినా అమావాస్య పూట అయినా కానీ ఈ గుడి చైర్మన్ వాళ్ళ తమ్ముడు రాజు అనేట ఆయన పోలీస్ ఆయన గత 2 years నుంచి నాకు చిత్రవాదన అని పెడుతుండే, ఫిజికల్గా కలవాలని అని ఆ మాట ఈ మాట అని ఏదో ఒకటి నోటికి వచ్చినట్టు నాకు తిట్టడం చేయడం అట్లా జరుగుతున్నది. ఎందుకు ఏంటిదని అని అంటే నేను ఈ గుడికాడ ఉన్న జోగిని అని ఈ గుళ్ళు ఉండాలని అంటే నాతో ఫిజికల్ కలవాలి, లేకపోతే మేము చెప్పినట్టు మాట వినాలి, మీరెవరు మా పనోళ్ళు, మీరు మా చేతి కింద బతికేటోళ్ళు అని అన్నట్టు గత 2 years నుంచి అనేది జరుగుతుంది. ఈ 6 months బ్యాక్ అనేది మేమేమో ఇట్లా ఈ టార్చర్ ఎక్కువైతుందని అనేది చైర్మన్కి అయినా అని పవన్కి అయినా అని పూజారి పవన్కి అయినా అని చెప్పడం వల్ల కంప్లైంట్ అనేది మాకు ఇయ్యని అని అన్నారు. చంద్రంగుట్ట లేకపోతే ఫలక్నామా పిఎస్లో కూడా కంప్లైంట్ ఇస్తే అక్కడేమో సరిగ్గా తీసుకోలేదు, సరిగ్గా రెస్పాన్స్ అనేది రాలేదు. ఎందుకు రాలేదని అంటే ఆయన చార్మినార్ కాడ ట్రాఫిక్ పోలీస్ ఆయన ట్రాఫిక్ పోలీస్ కాబట్టి వాళ్ళ పోలీసు వాళ్ళు మాట్లాడుకుంటారు కాంప్రమైజ్ అన్నట్టు, లేకపోతే ఇప్పుడు తర్వాత ఏం చేసిండు అది ఇది అని అన్నట్టు అలా నోటికి వచ్చినట్టు అట్లా మాట్లాడడం చేయడం. దాని తర్వాత కొన్ని రోజుల వరకు అట్లా చల్లగా అయింది. దాని తర్వాత మళ్ళీ నేను ఇంటికి వెళ్ళేటప్పుడు అయినా, రోడ్డు మీద అయినా, లేకపోతే గుడికాడ ఉన్నప్పుడు అయినా ఏదన్నా ఒక మాట మాట్లాడడం చేయడం, గుళ్ళో ఉండాలని అంటే నాతో మంచిగా ఉండాలి, లేకపోతే ఈ గుళ్ళో మా మాట వినాలి చేయాలని అన్నట్టు చిత్రవాదన పెట్టడం అట్లా అనేది జరుగుతున్నది. ఇది ఒక్కసారి 2 సార్లు అని అంటే ఏమని అనొచ్చు. ఒక్కసారి చెప్పింది అట్లా కాదు ఇట్లా కాదని సంధాయించి నేను అసలు దాని కాదని అనుకుని అన్నాని చెప్తే 2-3 సార్లు చెప్తే వదిలేసాడేమో అని అనుకున్నాను. అది దినదినానికి కొంచెం ఎక్కువైతుంది. టార్చర్ అనేది రోజులు పోయిన కొద్దీ ఇంకెక్కువ టార్చర్ చేయడం, మళ్ళీ ఇంకా ప్రెషర్ అనేది ఎక్కువ పడడం వల్ల నాకు ఇక బర్దాష్ అవ్వలేక నేను ఇట్లా ఈ మీడియా ద్వారా నేను చెప్పడానికి నా బతికేంది ఇది, ఇడు ఉండాలా లేకపోతే ఏం చేయాలి, ఈ గుడి తప్ప ఇంకేం జీవితం అనేది లేదు నాకు. ఈ గుడి మీదనే బతుకుతున్నా నేను. ఈ గుడిలోనే ఉంటాం కాబట్టి బయట ఎక్కడికి పోము, ఎక్కడికి చేయము. ఈ గుడి మీదనే బతకడం, ఈ గుడితోనే ఉండడం, మా ఫ్యామిలీతో ఉండడం, ఈ గుడి వల్లనే నా ఫ్యామిలీతో ఉండడం, దేని మీదైనా ఉండడం, 10 మంది మమ్మల్ని గుర్తుపట్టడం. చెప్తే ఫస్ట్ కంప్లైంట్ ఇవ్వని అని అన్న రెస్పాన్స్ అయ్యారు. 10 మందిలో కూడా వాళ్ళ ఇంట్లో కూర్చొని కూడా మాట్లాడి ఇట్లా కాదు అట్లా కాదు అన్నా కానీ ముందేమో సరే అని అంటూ లేదు అది ఇది అని అంటూ వెనకాల నుంచి మళ్ళీ ఒక వారం 2 వారాల తర్వాత మీరు ఇట్లనా మీరు అట్లనా మీ పని చూస్తాం, మీరెవరు మా చేతి కింద పని చేసేటోళ్ళు అది ఇది అని నోటికి వచ్చినట్టు వాళ్ళ బాబాయ్ వాళ్ళు పవన్ వాళ్ళ బాబాయ్ వాళ్ళు వీళ్ళు సపోర్టే ఉన్నారు. మాకు సపోర్ట్ ఎట్లున్నారంటే మేము అనేది చిన్నప్పటి నుంచి ఉంటున్నాం, లేకపోతే ఏం సేవ చేస్తున్నాం ఏంటిది అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు అనేది మాతో ఏం పని ఉంటుంది, ఇక్కడ ఎంత కష్టపడుతున్నాం అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు అనేది నోరు మూసుకొని అనేది వాళ్ళు అనేది మాకు సపోర్టింగ్ అనేది ఉన్నారు. మిగతా వాళ్ళు వీళ్ళేందని అని అంటే వీళ్ళు మా చేతి కింద పన్నోళ్ళు, వీళ్ళు ఉండాలి, పన్నోళ్ళు లెక్కనే ఉండాలి, మీరెవరు మీ తాత కట్టించిన మా అయ్యకి ఏమైనా పుట్టిరా మీరు అన్నట్టు నోటికి వచ్చినట్టు వీళ్ళు వాళ్ళ బాబాయ్ వాళ్ళు ముగ్గురు వాళ్ళు అనేది మాట్లాడుతూ జరుగుతున్నది. వాళ్ళు కూర్చోాలన్నారు, ఏ టైం అయితే ఏంది అది ఇది అని అంటే నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు. అంటే మీ మీద ఎంత హరాస్మెంట్ జరుగుతూ ఉన్నా కూడా ఇక్కడ ఎందుకు ఎవరు పట్టించుకోవట్లేదు? మరి ఆల్రెడీ అవుతున్నది. పిఎస్లో కూడా పోయినా అని ఈ పిఎస్లో పోతేమో ఫలక్నామా పిఎస్లో న్యాయం అనేది జరుగుతలేదు. మాట్లాడిన తర్వాత కూడా కొన్ని రోజులు సైలెంట్ అనేది అవుతుంది. దాని తర్వాత మళ్ళీ ఇదే అవుతున్నందుకు నేను మీడియా ద్వారా ఏదైనా అవుతుంది మీడియా వల్ల అనేది ఉంటుంది అని ఇంతకు ముందు నాకు గాయపడడం అని అంటే లేదు. వాళ్ళ ఒక ఫంక్షన్ అయినప్పుడు ఆ ఫంక్షన్కి అనేది మేము వెళ్ళినాం. ఆయన ఆల్కహాల్ తాగిన తర్వాత నన్ను కొన్ని మాటలు అనడం జరిగింది. నన్ను కాపాడడానికి నా ముంగలు ఉన్న వాళ్ళకు ఒక 2-3 దెబ్బలు అనేది కొట్టడం, గాయపడడం వాళ్ళు అట్లా జరిగినది. అవును, గతంలో వాళ్ళ ఇంకో తమ్ముతో జరిగింది నాకు. వాళ్ళేమో ఇక నాకు గతంలో ఒక 3 months బ్యాక్ 2 months బ్యాక్ అనేది ఇక కొంచెం గుడి ఇష్యూస్లోనే వాళ్ళ చిన్న తమ్ముడు అనేది ఆయన
జంగయ్యతోని నాకు కొంచెం గొడవ అనేది జరిగింది. దానివల్ల పిఎస్కి కూడా వెళ్ళినాం. ఆయన నోటికి వచ్చినట్టు తిట్టిండు నాకు, అమ్మని అక్కని అని అన్నట్టు, మా అయ్య చేసిన అని అన్నట్టు సంథింగ్ కొన్ని విషయాలు, వాళ్ళ అయ్య గుడినా మీరు మా అయ్యకు పుట్టిరా అది ఇది అని నోటికి వచ్చినట్టు చాలా విషయాలలో మాకు తిట్టడం చేయడం జరిగింది. దానివల్ల నేను కొంచెం ఓపిక భరించలేక నేను కొంచెం ఇష్యూ కూడా నేను ఇక్కడ చేయడం వల్ల నేను పిఎస్కి పోతాను, నేను లేకపోతే నేను చచ్చిపోతే నేను మీరు ఇంతగానో పెద్ద పెద్ద మాటలు అనడం చేయడం ఏందని అని నేను పిఎస్కి పోయి కంప్లైంట్ అనేది రాపించిన తర్వాత కూడా వాళ్ళు అనేది పిఎస్కి వచ్చిన తర్వాత అది ఇది అని అనేసి కాంప్రమైజ్ అని అన్నట్టు మళ్ళీ ఇంకోసారి అయితే ఇష్యూ అవుతుంది అని అన్నట్టు ఎఫ్ఐఆర్ అనేది రాపించారు. ఆయన ట్రాఫిక్ పోలీస్ అంట మేడం. ఇక ఆయన చార్మినార్ కూడా ట్రాఫిక్ పోలీస్. సమాజంలో బయట అంటే మాకు ఎట్లయినా ఇజ్జత్ లేదు. ఈ గుళ్ళ గొప్పలు కూడా బతకనియరా, ఇంకెక్కడ బతకాలి? చనిపోవాలా? మాకు చంపేయండి, లేకుంటే ఏమైనా విషం పెట్టి చంపేయండి మాకు. బయట అంటే సమాజంలో ఎక్కడనే రెస్పెక్ట్ లేదు, ఇక్కడ కూడా సమాజంలో రెస్పెక్ట్ లేదా? ఇది వాళ్ళ ఇంట్లో సమస్య. న్యాయం జరగాలి, లేదు వాళ్ళ ఇంట్లో సమస్యలు వాళ్ళ ఇంట్లో ఏమన్నా వేసుకొని అది మాకు సంబంధం లేదు. వాళ్ళ ఇంట్లో సమస్యకు వాళ్ళు ఏమైనా వేసుకొని వాళ్ళ ఇంట్లోకి వచ్చి మేము ఒకటి తినేటోళ్ళం కాదు, చేసినాం. అమ్మవారి మీద బతికేటోళ్ళం మేము, ఇంతమంది ఉండేటోళ్ళం, అమ్మవారి మీద బతికేటోళ్ళం. మాకు ఫిజికల్గా కలవాలని, మాకు పండుకోవాలని, చేయాలని, మాకు మీకు ఇక మీరు ఎంత అంటే అంత మాట వినాలని, చెయ్యాలని, పడాలని అంటే మా వల్ల అవ్వదు. ఎందుకని అంటే గుళ్ళో ఉంచకూడదని అన్నట్టు మేము మంచి చెడు చెప్తున్నాం కాబట్టి జనం ఇక్కడ దాకా వస్తున్నారు. మేము ప్రతి ఒక్క దానికి మేము ఎవరికైనా చెప్పాలన్నా చేయాలన్నా మేము ఏం చెప్తామో ఏం చేస్తామో వాళ్ళకి మంచిగా అవుతుంది కాబట్టి ఇక్కడ వందల మంది వేల లక్షల జనం వస్తారు ఇక్కడ అమాసకు. చిన్న ముక్కు పోగొచ్చేదానికి చైర్మన్కి అప్పచెప్పాలా, లేదు తీసుకుపోయి అమ్మవారికి పెట్టాలా? భక్తులను పోయి అడిగినాము, అమ్మ పూజారి వచ్చిండు ఇయ్యండి అమ్మ పెడతారంటానంటే మీరెవరు ఎక్కువ మాట్లాడడానికి? మీరెవరు? మీ అయ్య ఎవరు అడిగిండు? మా డాడీ పేరు రాజు అని చెప్పినా. నువ్వు ఏడుంటావు అడిగిండు. నేను ఫుల్ బక్షమ్మ దగ్గర ఉంటా, లాల్దరాజు దగ్గర ఉంటా అని చెప్పినా. నేను సాయంత్రం ఇంటి దగ్గరికి వస్తాను రా అని చెప్పిన. నేను ఎందుకు భయపడడానికి? నేను తీసుకున్నా, నేను తిన్నానా? పెట్టి పిచ్చిండు, తీసుకుపోయి కుండీ వేసి నువ్వు పెంటయ్య కుట్టినవా అంటే గుడికి వస్తువులు అందరు పెంటయ్య కుట్టిన గుడికి వస్తుర్రా? ఇంత లక్షల జనమమ్మా, మీరందరూ వచ్చిర్రు, ఒక సమస్యని వచ్చిర్రు గుడికి. వీళ్ళందరూ ఎంతో సేవ చేసుకొని వస్తురు. ఇక్కడ చెత్త ఎత్తటోళ్ళు ఉంటారు, ప్రతి ఒక్క జిహెచ్ఎంసీ కార్మికులు ఉంటారు, ఎంతో మంది అందరూ వాళ్ళ కుట్టాలని లేదు కదా. ఒక గుడి అన్నప్పుడు లక్షల జనం వస్తారు, ఎంతోమంది చేస్తారు. ఆ నోటికి ఆ పిచ్చి మాటలు, నోటికి చెడు మాటలు, వాళ్ళ కుట్టిరా వీళ్ళ కుట్టిరా అంటే మాత్రం మేమైతే పడేటోళ్ళం కాదు. ఈ 5 మంది ఆవేదన కూడా అదే. మాకు న్యాయం లేదు, మాకు మంచి మర్యాద పూర్వకంగా మాట్లాడితే మేము అందరితో మర్యాదగా మాట్లాడతాం. మా డిమాండ్స్ ఏం లేవండి. మీరు మంచిగా ఉంటేనే మమ్మల్ని మంచిగా చూసుకోండి, మేము కూడా అందరితో మంచిగానే ఉంటాం. మేము ఇడిచిపెట్టేవాళ్ళం అయితే కాదు. మేము చిన్నగా ఉన్నప్పటి వచ్చిన గుడికి ఆ రోజు 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు ఎవరు దిక్కులేడు, కుక్కలు ఉంటుండే. మేము వచ్చి ఊడ్చుకొని ఒక 50 రూపాయల చీర కట్టేటోళ్ళం. మేము జాతర చేసి బోనాలు ఎత్తుకున్నాము. ఈ బ్రిడ్జ్ కూడా లేదు, అప్పుడు బ్రిడ్జ్ కూలిపోయినప్పుడు కూడా మేము జాతర నిండా కూడా జాతరలో బోనాలు. నా దగ్గర ప్రతి ఒక్క వీడియోస్ ఉన్నాయి. నేను ప్రతి ఒక్క మేము కూడా అభిషేకాలు చేసినాం, మేము పూజలు చేసినాం, మేము కూడా అందరం ఇక్కడ. వాళ్ళ ఫ్యామిలీ 4 అన్నదమ్ముల విషయము ఈ గుడికి రుద్దుతురమ్మా. ఏం లేదు, పూజారితోని చైర్మన్ సార్ తోని వాళ్ళ ఫ్యామిలీతోని మాకు ప్రాబ్లం లేదు, మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. వచ్చింది మొత్తం మాకు వచ్చిన ప్రాబ్లం వాళ్ళ అన్నదమ్ములు మాకు లేనిపోని సూటి మాటలు అనడం, వచ్చి అన మొత్తం అగర్గలంగా మాట్లాడడం, పిచ్చి మాటలు మాట్లాడడం. మంది ఉన్నప్పుడు, పబ్లిక్ ఉన్నప్పుడు మమ్మల్ని దేవుడాన్ని మొక్కుతారు, ఆమె రూపంలో మమ్మల్ని చూస్తారు. అటువంటి టైంలో అరే తురే పిచ్చి మాటలు, మీరు మాకు పుట్టిర్రా, మా ఫ్యామిలీకి పుట్టిర్రా, మయ్య పుట్టిర్రా అనే మాటలు మాకు మా మనసు గుచ్చుకుంటున్నాయి. మాకు అది వద్దు, మాకు మర్యాద పూర్వకంగా మాట్లాడండి. మర్యాద మీ ఇంట్లో మీ అన్నదమ్ములకు మీ మర్యాద ఇయ్యరా? 10 మంది వేల మంది లక్షల మంది వస్తారు, అమ్మ రూపంలో మమ్మల్ని చూసుకుంటారు. మాకు రూపాయో 2 రూపాయలు వాళ్ళ ఇష్టం వచ్చిన కాడికి, వాళ్ళ పని అయిన కాడికి రూపాయి 2 రూపాయలు మాకు ఇచ్చిపోతారు ప్రేమతోటి. మేము డిమాండింగ్ చేయం.
మన గుళ్ళ డిమాండింగ్ అనేది ఉండదు, వాళ్ళు ఇష్టపూర్వకంగా వాళ్ళు ఇచ్చిపోదు. అయినా కానీ అది కన్ను మా మీద కూడా ఓర్వక మాటలు, సూటిపోటి మాటలు, లంజోడుకులు, అవి ఇవి అన్ని మాటలు మాట్లాడతారు, దుర్భాష మాట్లాడతారు అన్ని రకాలుగా. ఇన్నవా గుళ్ళో ఉన్న కొంతమంది ఇప్పుడు జోగిని లేరు, కొంతమంది మహిళలు కూడా కనబడతా ఉన్నారు. ఎందుకు కనబడతా ఉన్నారు అంటే వాళ్ళు మీ ప్లేస్ లో వాళ్ళని రప్పించారా? తప్పించారా? లేదు లేదు, ఈ రోజు వాళ్ళు ఏదో మా ప్రాబ్లం బయటకు వెళ్ళినందుకు వాళ్ళు వచ్చిన పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ పరంగా ఇక్కడ ఉండే పిల్లలు ఎవరు ఉండొద్దు. చిన్న పిల్లలు కూడా వాళ్ళు కూడా ఎప్పటి నుంచో చేస్తారు, వాళ్ళు ఒక 5-6 సంవత్సరాల నుంచి వాళ్ళు కూడా పిల్లలు సేవ చేసుకుంటుర్రు. వాళ్ళకు కూడా మంచి చెడు గుడి తరఫు నుంచి ఫ్రీగానో ఫీజు కట్టడము, పిల్లలకు పుస్తకాలు ఇప్పడము, వాళ్ళ స్కూల్ వాళ్ళు చేసుకుంటుర్రు. అన్ని రకాలుగా వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తాం మేము కూడా. ఆ పిల్లల్ని రానియకుండా రాత్రి కొట్టడానికి కారణం కూడా ఏంటిదంటే హారతిపల్లెంలో ఉన్న డబ్బులు ఎవరైతే అప్పజెప్పి పోయిర్రో పూజారి గారు చైర్మన్ గారికి అప్పజెప్పడానికి ఉన్న 2 పిల్లలు ఆటోలు ఎక్కిర్రు. ఆ పిల్లల్ని బ్యాగ్ గుంజుకోవడం తోని వల్ల ఆటో తలిగిందా తెలియదు, చేయి తలిగిందా తెలియదు, ఎవరైతే కావాలని కొట్టలేదు. ఆ పిల్లలు ఫోన్ చేసి చెప్పి లొల్లు అవుతుంది, బ్యాగ్ గుంజుకుంటుండు అనడం వల్ల పూజారి కోపం వచ్చింది, వచ్చి కొట్టిండు. అది ఆ వీడియోలో కూడా గమనించుకోండి, మీకు వీడియో క్లిప్స్ మీకు కూడా పంపిస్తాము. ఆయన ఆటోలో నుంచి బయటకు వస్తేప్పటికీ నెత్తికి రక్తం ఉంది. అది ఆటోలో అటు గుంజి ఇటు గుంజి. ఆ పిల్లగాని కూడా సైనస్ ప్రాబ్లం ఉంది, అంకిత్ అనే బాబుకి ముఖం మీద తలిగిన ప్రాబ్లమే. అవును, ఉన్నది కొట్టిండు కొట్టలే అని కాదు. మా దగ్గర వీడియోస్ సహా ఉన్నాయి. మనం ఒకరికి గుడి అప్పచెప్పి పోయినప్పుడు వాళ్ళ బ్యాగ్లు అనేది తీసుకొని వచ్చేవాడు, మీరు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసేటప్పుడు వాళ్ళు ఇప్పుడు దొంగలు కొట్టారా అమ్మా ఎవరన్నా? అదే మీ పెత్తనం ఉంటే ఇంటికాడ పోయి అడుకోండి, తీసుకోండి. మీ అన్న వరదమ్ముల విషయంలో మాట్లాడుకోవాలి. వాళ్ళ పర్సనల్ చిన్న పిల్లల మీద మా మీద వాళ్ళని ఏమనలేక మా మీద చూపిస్తారు, వాళ్ళ మీద చూపిస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయము? ఇప్పటి నుంచి అనురాధ మాత్రం లేదు. ఇక్కడ అందరినీ కూడా అడగండి. ఎండైనా అను ఉన్నది, వాన వచ్చినా తుఫాన్ వచ్చినా ఏమొచ్చినా అను ఇప్పుడు 2-3 రోజులు ఫేమస్ అయింది. కొన్ని సంవత్సరాల నుంచి అను ఇక్కడ ఆరాధన చేసుకుంటా, దీపం చేసుకుంటా, అమ్మవారికి అలంకారం చేసుకుంటా ఉన్నది. అందరు కూడా ఉన్నారు కొంతమంది ఇక్కడ శివశక్తులు అయితే వీళ్ళు. గత 15-16 సంవత్సరాల నుంచి ఇక్కడ 4-5 మంది ఉన్నాం మేము. అప్పుడు మా దగ్గర సోషల్ మీడియా లేదు, మా దగ్గర ఫోన్స్ లేవు అప్పటికి కూడా. గత 15-16 సంవత్సరాల నుంచి మేము ఉన్నాం, లేమని కాదు. ఈ గుడి అనేది ఇదంతా అప్పుడు షెడ్ గిడ్డ ఏం లేకుండే, జస్ట్ చెట్టు కిందనే ఉండే, ఒక షెడ్ ఉండే. అప్పటి నుంచి మేము అనేది ఉన్నాం. మా దగ్గర ఉన్న రూపాయి అన్న 10 రూపాయల కన్నా మేము స్కూల్కి పోయే టైంలోకి వెళ్ళినా కానీ మేము వచ్చి ఇక్కడ పూజ చేసుకున్నాము. మేము ఇగో అప్పుడని అంటే మాకు ఇంతగానం లేకుండే, ఈ ఒళ్ళు కూడా లేకుండే, చిన్నగా ఉన్నప్పుడు మేము కన్వర్ట్ అయినా కానీ ఏది ఉన్నా కానీ మేము ఈ గుడినే పట్టుకున్నాం. ఎందుకని అంటే అమ్మవారి సేవలు ఉన్నాం, ఇవ్వాలి కానీ రేపటి దినం బతుకుతామని ఆ ధైర్యంతో మేము అప్పటి నుంచి ఉన్నాం. ఇప్పుడు ఇట్లానే ఉన్నాం. కాకపోతే మమ్మల్ని మీరు తీసుకొని వచ్చి పెట్టలే ఈ గుళ్ళ, మా పైన మీరు రుబాబు చలాయించడానికి ఏముందని మీకు? మేము మాకు అమ్మవారు పిలుచుకుంది, ఆ అమ్మ ఎట్లయితే పిలుచుకుందో ఆ సేవలోనే ఉన్నాం మేము. ఆ మెయిన్ రోల్ చేసుకుంటే 2 రోజులు ఉండదు ఈ భూమి మీద. దాన్ని సచిన తర్వాత అది ఏదైనా ఉండని. మాకు మీరు ఈ గుడి కట్టించి రాలీలు మా అయ్యలు కట్టించి మా తాతలు కట్టించి మేము ఉన్నామని అంటే మీకు విలువిస్తాం, ఇయ్యమని కాదు. బాబాయ్ అనో అన్నానో ఏదో ఒకటి నమస్తే అంటే నమస్తే అని అంటాం. మీ పక్కన పడుకోవాలంటే పడుకోవడానికి మేము కాదు. మీకు వేరే వాళ్ళు ఉండొచ్చు, మీకు పెళ్ళిళ్ళు అవుతాయి, లేకపోతే మీరు పెళ్ళిళ్ళని చేసుకోండి. పక్కన పండుకోవడానికి మేము ఉండము. మేము 10 మందికి చూడడానికి అమ్మవారి సేవలనే ఉండేటోళ్ళం. మాకు పండుకొని అనకూడదు. మళ్ళీ ఇంకొకటి మీరు కూడా చెప్తారు, మా గుడి కట్టించిండు, మీరు ఎవరు బతకడానికి వచ్చి అది ఇది అని అంటే మేము బతకడానికి అయితే లేము. ఈ మధ్య ఫేమస్ అయింది, ఈ మధ్య చాలా మంది భక్తులు వచ్చినారు. ఇప్పటి నుంచి స్టార్ట్ అయిందా? గతంలో మీరు చిన్నప్పటి నుంచి ఉన్నారు అనేసి అంటున్నారు. ఈ ప్రాబ్లం అప్పటి నుంచి ఉండేనా? గుడి ఫేమస్ అయిన అంతమందికి ఎవరు దీపం పెట్టి దిక్కులేరు. ఇక్కడ ఒక చైర్మన్ వచ్చి దీపం పెట్టి పోతుండే అంతే. ఇంకెవ్వరు మేము చూసిన అక్కడ చైర్మన్ ఒక్కడే ఇరక మాకు అంతే. చీర కట్టించుకొని పోతురు దొంగలు. ఇంతకుముందు ఈ గుడి చీర కట్టేస్తే చీర ఇప్పుకొని పోతుంది. 15-16 సంవత్సరాల నుంచి మేము వస్తున్నాం కదా, అప్పటి నుంచి అయినా మేము చూసింది ఇద్దరికి. గత ఈ 15-16 సంవత్సరాల నుంచి మేము నమస్తే అన్న అని లేకపోతే ఈ గుడికి ఎవరు మంచి చెడు చూసుకునేదంటే ఒక్కరు మాకు తెలుసు, చైర్మన్ గారు జగన్ గారు ఒక్కరే తెలుసు మాకు. దాని తర్వాత రాను వాళ్ళ వైఫ్ బాలనరసమ్మ తెలుసు. దాని తర్వాత మేమైతే ఇప్పుడు చూడలే వాళ్ళని, అయితే ఇప్పుడు మేము చూడలే. దాని తర్వాత వీళ్ళు పలాని ఇంటోళ్ళని అని వాళ్ళ బాబాయిలని అని లేకపోతే వాళ్ళ తమ్ముళ్ళని మాకు తెలుసు. దాని తర్వాత మేము విలువ చేయడం. మేము ఇప్పటికైనా వాళ్ళకి ఒక మాట ఇప్పుడు వరకు నోరైతే అనలేదు, మేము చెప్పలే.
బతింలాడతాం మేము. రీసెంట్ గా వాళ్ళే 5-6 ఏళ్ల కింద recently. కొంచెం డెవలప్ గా ఒక 1 year ముందు దావత్ చేసినప్పుడు ఫొటోస్ కొన్ని ఉన్నాయి, అవి పెట్టుకొని మేము కూడా అప్పటి సంది చేసినాం అని అనుకుంటారు. ఇప్పుడు ఎంతో మంది డోనర్లు వస్తారు, ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు, ప్రతిదీ నేను చేసిన నేను ఇచ్చిన అవి గతిలే ఇవి గతిలే అంటే ఎవరు పడరు కదా. పూర్తి హక్కులు మీకున్నాయి అంటారా, వాళ్ళకున్నాయి అంటారా, ఎవరికి అంటారు? హక్కుల విషయం హక్కుల విషయం కోసం మేము కొట్లాడతలేం. మేము మాకు విలువ కావాలి. మేము ఒక శివశక్తులు, మేము బొట్ట పెట్టుకొని బతికేటోళ్ళం ఇక్కడ, మేము బొట్ట పెట్టుకొని బతికేటోళ్ళం ఇక్కడ, మేము అందరం మేము దేవుడు సేవలో ఉన్నాం. మేము దేవుడు సేవలో ఉన్నాం. మాకంటూ విలువ కావాలి. మా అయ్య కుట్టినవా అంటే మరి మా అయ్యలందరూ ఇక్కడ పోవాలా? కేవలం అనురాధ మీన్ని అరెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు? 2 సంవత్సరాల నుంచి మీరు ఎందుకు బయటికి రాలేదు? 2 సంవత్సరాల నుంచి అనేది బయటకు వచ్చిన, కాకపోతే అది పిఎస్ చుట్టూ తిరగడం అక్కడిక్కడ అనేది నలుగుట్ల పెద్దల మధ్యలో చెప్పినా కానీ అని కాంప్రమైజ్ అయిపోతారేమో, మళ్ళీ రారేమో జోలికి. ఇప్పుడు మాకు అనేది ఈ బతుకు తెరువు దీని మీదే ఉంది, ఇది దాటి నేను ఎక్కడికి వెళ్ళలేను. ఎందుకంటే ఈ గుళ్ళు ఉన్నందుకే నా ఫ్యామిలీ అనేది నాకు యాక్సెప్ట్ చేసింది. బయట ఎవరికైనా అని వేరే వాళ్ళకి యాక్సెప్ట్ చేస్తారా? ఎవరికి చెయ్యరు, ఫ్యామిలీకి దూరంగా ఉంటారు. అట్లా నేను దూరంగా లేను. ఎందుకని అంటే ఈ గుళ్ళు ఉన్నాను అనుకో, ఫ్యామిలీలో అయినా 10 మందిలో నా పిల్ల ఈడుంది, గుడికాడు ఉంది, బయట చెడు తిరుగు లేదు, బయట ఎక్కడ తిరగ చేయదని అని నన్ను దగ్గర తీసుకున్న వాళ్ళు నా ఫ్యామిలీ. అందు గురించి నేను ఈ గుళ్ళు ఉంటాను. లేకపోతే వాళ్ళు ఫిజికల్ కలవని ఆ మాట ఈ మాట అంటే నేను ఎందుకు ఉంటాను? ఉండకుండా బయటికి వెళ్ళిపోయేదాన్ని. ఎందుకున్నా అంటే నా ఫ్యామిలీ నాకు కావాలి కాబట్టి నేను ఈ గుడిని పట్టుకొని ఉన్నా. ఈ గుడిని పట్టుకొని ఉన్నా కాబట్టి గత ఈ 2 సంవత్సరాల నుంచి నువ్వేం చేసినావు, కంప్లైంట్ ఇయ్యక అది అని అంటే కంప్లైంట్లు ఇచ్చిన ఆయన పోలీసు, మళ్ళీ పిఎస్లో పోయినా కానీ అప్పుడు సరిగ్గా అవ్వలేదు. దాని తర్వాత పంచాయతీలలో కూడా వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టుకొని అవి ఇవి అయినా కానీ అది సెట్ అవ్వక ఇప్పుడు నాకు భరించలేకుండా నేను పేషెన్స్ అనేది భరించలేక నేను ఇప్పుడు మీ మీడియా ద్వారా నేను మాట్లాడడానికి బయటకు వచ్చిందండి. నేను మళ్ళీ ఫలక్నామా కాడికి పోతే చంద్రగుట్ట కాడికి అయితే ఫలక్నామా కానీ అన్నాడు. దాని తర్వాత ఆయనేమో ఏదో బ్యాచ్ అంట, పోలీసు వాళ్ళ బ్యాచ్, అక్కడ ఉన్న వాళ్ళ బ్యాచ్, దాని తర్వాత పిలిచి మాట్లాడతాను అని కాంప్రమైజ్ చేస్తాను, మళ్ళీ ఇంకోసారి అవ్వకుండా చేస్తాను అని అది ఇది అని అనేసి నన్ను అనేది పంపించేసారు. దాని తర్వాత మళ్ళీ ఇది ఇట్లానే రిపీట్ అనేది అవుతుంది అనేది. సో ఫైనల్ గా ఏం న్యాయం కావాలి మీకు అసలు? మాకు అనేది న్యాయం ఏం కావాలని అంటే ఇట్లా చెడు మాటలు మాట్లాడకూడదు, చెడు మేము విలువల కోసం కొట్లాడుతున్నాం. మేము ఇక్కడ విలువల కోసమే కొట్లాడుతున్నాం. మేము ఇక్కడ అయితే ఇంకొకటి ఏంటిదంటే చైర్మన్ కూడా హెల్త్ కొంచెం బాగుంటది. ఫిజికల్ గా కలవాలని ఎవరు అడగకూడదు. వాళ్ళకు కూడా వాళ్ళకు పెళ్ళం పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళ పిల్లలని అడుక్కోవాలి. కానీ జోగిని అడగడం అవసరం అయితే వాళ్ళకి లేదు. మాకంటూ గుడిలో ఒక విలువ కావాలి, ఒక విలువ ఉండాలి. బయట సమాజంలో ఎట్లయినా అయితే మాకైతే మాకు విలువ లేదు బయట సమాజంలో. ఇక్కడ గుళ్ళనైనా ఉండనివ్వండి, గుళ్ళనైనా రెస్పెక్ట్ అయితే ఎవరు ఇయ్యరు. ఇక్కడ గుళ్ళనైనా ఇస్తేనైనా చాలా మంచిగా బతుకోనికే వస్తుంది కదా అవకాశము. అలా లేదు ఇలా లేదు, మేము మీ కింద చెయ్యాలి, మీ కింద బతకాలి, మీ కిందనే ఉండాలి, అలా ఇలా చెప్పడం తప్పు కదా మేడం. మీతోటి ఫిజికల్గానే కలుస్తూనే ఉండాలి గుళ్ళ అంటే గుడి. అదే ఏమన్నా చెప్పండి, మా ప్రశ్నలు కూడా ఉంటాయి కదా. మేమంటే ఒక జోగినాం, మేము సెక్యులర్గా మాత్రం ఎవరితో కూడా ఫిజికల్ గా కలవము. ఓన్లీ జోగిని ఎప్పుడు ఒక బాయ్ తో ఫిజికల్ గా అసలు కలవలేదు. ఇది మాకు విలువ కావాలి దీంట్లో కదా ఒకటే మాకు కావాలి. ఏ బోనాలు జరిగాయి, ఏ జాతరలు జరిగాయి, కొమరవెల్లి గాని, బలకంపేట గాని, గోలుకొండ గాని, ఎక్కడ ఏ చిన్న గుడి ఉన్నా మా లాంటి వాళ్ళు ఉంటే దీపం పెట్టి దేవుని కాయగొట్టి మొక్కేటోళ్ళం మేము. మా లాంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు, పిలుస్తే లక్షల మంది వస్తారు. మాకు విలువ లేని చోట మేము ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. కానీ దేవుడి దగ్గర విలువ మంచి మర్యాదతోని మాట్లాడితే మా అయ్య కుట్టినవా వీళ్ళ కుట్టినవా ఎవరికి కుడితే వాళ్ళకి ఏం అవసరము? మమ్మల్ని ఏమైనా పోషిస్తుర్రా? మేము వాళ్ళది ఏమైనా గుంజుకొని తింటున్నామా? మేము ఇక్కడ కోరేది ఒక విలువలు మాత్రమే. ఇంకొకటి ఫ్యామిలీ విషయము అంటే మీ ఫ్యామిలీ విషయం పంచాయతీలు కానీ అవి ఇంకేమైనా పెట్టుకొని మాట్లాడుకోండి. ఇట్లా ఇండ్ల మీదకి వచ్చి ఎగవాడి మీ ఇల్లు ఏడ చెప్పంటే మాకు కూడా ప్రాణహాని ఉంది. మా ఇంట్లో అడ్రస్ అడగానే మీకు ఎవరు అవసరము? ఇప్పటిదాకా చైర్మన్ తెలియదు మా ఇల్లు, మేము ఎక్కడ ఉంటాం ఏం కదా చైర్మన్ తెలియదు. పోలీస్ కావడం వల్ల ఇక్కడ వరకే ఆయనకు అవసరము చేయడం వల్ల ఆయనకి సపోర్టింగ్ ఉంది. తను పోలీస్ కావడం వల్ల ఇప్పుడు ఆయనకు సపోర్టింగ్ ఉంది. మేము ఎన్నిసార్లు తిరిగినా మాకైతే సపోర్టింగ్ లేదు, విలువ అనేది లేదు. గుడి దగ్గర జోగినిళ్ళకి విలువ అనేది లేదు. జోగిని లేనిది ఎక్కడ ఏ బోనాలు కావు, ఎక్కడ ఏది కాలేదు. తను పోలీస్ కాబట్టి వాళ్ళ పోలీసు వాళ్ళే అక్కడ సపోర్ట్ చేయడం జరిగింది. ఇటువంటి అనేది మళ్ళీ రిపీట్ అనేది రాకూడదు. మళ్ళీ ఇట్లా వచ్చింది అనుకో మేము ఈసారి బతికేటట్టు ఏం లేదు. మేము ఇక్కడ ఈ గుడి కాడనే ఏమైనా పోసుకొని సస్తం లేకపోతే ఏమైనా తినైనా ఈ గుడి కాడనే సస్తం మేము.
మాకు అనేది ఈ గుడి కాడ ఉన్నందుకు మాకు కొంచెం విలువ ఇవ్వండి. ఎందుకని అంటే మేము ఈడనే బతికేటోళ్ళం, 10 మందికి చెప్పేటోళ్ళం, 10 మందిలో ఉండేటోళ్ళం మేము. మాకు కూడా ఇంత చిత్రవాదన పెడితే, ఇంత హింస పెడుతుంటే మేము ఇక్కడ చచ్చిపోయేటట్టే ఉన్నది. మళ్ళీ ఇంత ఏమైనా తీసుకొని రండి, మళ్ళీ మీరు మీ చేతితో నన్ను ఏమైనా ఇచ్చి విషం ఇచ్చి నన్ను చంపేయండి, లేదా కిరోసిన్ పోసుకొని ఈడని చేస్తాం, అమ్మవారి ముంగలు అవుతానే అయిపోతాం. మళ్ళీ ఈడ కూడా బతకడానికి లేదంటే ఇంకేడని పోయి బతకాలి మేము. హైందవ ధర్మం మేము కూడా బతుకుతున్నాం, హైందవ సాంప్రదాయాన్ని మేము కాపాడుతున్నాం. జోగినీలు శివశక్తులు అనేటి వాళ్ళు హైందవ ధర్మాన్ని మేము కాపాడే మా మనుషులం. ప్రతి ఒక్కరికి ఏ చిన్న గుడికాడ ప్రాబ్లం అయినా పలానా శివశక్తి ఈ పని కాదు ఈ పని చెయ్యండి అమ్మా అనే పద్ధతి ప్రకారం మేము అనుసరిస్తూ ఉన్నాం హైందవ ధర్మాన్ని. ఇక్కడ కూడా మేము కాపాడుకునే ధర్మాన్ని మేము కాపాడుకొనియండి. మాకంటూ చిన్న చూపు చూస్తే మా మనసు కూడా నొచ్చుకుంటుంది. మేము కూడా మనుషులమే, మేము జోగినీలం, మేము శివశక్తులం. ప్రతి ఒక్కరికి మేము అందరికీ మేము ఆచరిస్తాం, ఆచరణిస్తాం. జై హింద్, జై భారత్.